Hi, hello, this is Deepika from Cadness. So here in this video, BRS statement, what it is, why it is people, let us going to see. So ee video lo meeru BRS statement ekkada prepare chestaru and what is BRS statement anadi complete ga nerchukuntaru. Okay, let us all go to the topic. Before that, welcome to Cadness YouTube channel. సో వాట్ ఈస్ బీఆర్ఎస్ స్టేట్మెంట్ అంటే బీఆర్ఎస్ స్టేట్మెంట్ వచ్చేసి మీకు ఒక సమ్మరీ ఇస్తుంది. బ్యాంక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అండ్ మీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్కి ఒక కనెక్షన్ ఉంటుంది. వేర్ ఇన్ బ్యాంక్ అకౌంట్లో కరెక్ట్గా మీ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతా ఉందా, సేమ్ బ్యాంక్ బ్యాలెన్స్ మీ క్యాష్ బుక్లో కూడా ఎఫెక్ట్ అవ్విందా అనేదని క్లియర్గా మీకు బీఆర్ఎస్ స్టేట్మెంట్ అనేది చెప్పేస్తుంది. సో లెట్ us see the meaning in English. A bank reconciliation statement is a summary of banking and business activity that reconciliates an entity's bank account with its financial records. Yes, financial records ki and business transaction effect avinda ane daniki BRS statement ni use chestaru. A statement outlines the deposit, withdrawals and other activities affecting a bank account for a specified period. So ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇవ్వచ్చుము, నేను డిపాజిట్స్ చేసినాను 50,000 అంటే అది బ్యాంక్ అకౌంట్లో ఎంటర్ అవి ఉంటుంది. అదే మీరు క్యాష్ అకౌంట్లో బ్యాంక్ కాలంలో ఎంట్రీ అవిందా లేదా అనేదాన్ని చెక్ చేసేదానికి మీరు బీఆర్ఎస్ స్టేట్మెంట్ యూస్ చేసాము. ఇంకొక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 50 రూపీస్ నాకు బ్యాంక్లో సర్వీస్ ఛార్జ్ అనేసి డెబిట్ అవింది. ఆ ట్రాన్సాక్షన్ మీకు బ్యాంక్ అకౌంట్లో ఎంటర్ అయింది, ఐ మీన్ పాస్బుక్లో. సేమ్ 50 రూపీస్ మీకు క్యాష్ బుక్లో బ్యాంక్ కాలంలో ఎంట్రీ చేసిండారా లేదా మీరు అని చెక్ చేసేదానికి కూడా మీరు బీఆర్ఎస్ స్టేట్మెంట్ని యూస్ చేసాము. సో ఇట్ గివ్స్ ద డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ ఎ పీరియడ్. And why it is prepared ante BRS is prepared on a periodical basis for checking that bank related transactions are recorded properly in the cash books bank column. So నేను ఆల్రెడీ చెప్పినట్లా మీకు క్యాష్ బుక్లో బ్యాంక్ కాలంలో మీరు యాజ్ అ ఫినాన్షియల్ రికార్డ్ ప్రాపర్గా మెయింటైన్ చేసిండారా అనేదానికి మీరు చెక్ చేసేదానికి యూ క్యాన్ యూస్ బీఆర్ఎస్ స్టేట్మెంట్. సో ఇది ఎర్రర్స్ ఏమైనా అయిందా మీ ట్రాన్సాక్షన్స్లో అండ్ ఎగ్జాక్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా లేదా అనేదని స్పెసిఫైడ్ డేట్ సమేత మీకు డేట్ అలాంగ్ విత్ ద ట్రాన్సాక్షన్ మీకు క్లియర్ డీటెయిల్స్ వచ్చేసి బీఆర్ఎస్ స్టేట్మెంట్లో వస్తుంది. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు ప్రిపేర్ ఇట్. సో ప్రిపేర్ అనేదానికి మీరు ప్రిపేర్ చేయాలి అనేది ఏం లేదు, వీ క్యాన్ గెట్ ఇట్ ఇన్ ద బ్యాంక్. అండ్ ఆల్సో మీరు ఏమైనా టాలీ యూస్ చేస్తుంటే టాలీలో కూడా బీఆర్ఎస్ స్టేట్మెంట్ మీకు వస్తుంది. ఓకే, సో వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ద బ్యాంక్ రీకన్సిలేషన్ అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ ద బ్యాంక్ రికార్డ్స్. బ్యాంక్ రికార్డ్స్ అంటే బ్యాంక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎఫెక్ట్ అయ్యే పాస్బుక్ డీటెయిల్స్ మీ దగ్గర ఉండాలి. అండ్ గ్యాదర్ యువర్ బిజినెస్ రికార్డ్స్ నథింగ్ బట్ మీరు బిజినెస్ రికార్డ్స్ ఏమైనా మెయింటైన్ చేసింటే అండ్ ఆల్సో ఓచర్స్లో ఏమి ఇన్వాయిసెస్ అన్నీ మీరు గ్యాదర్ చేసుకోవాలి. ఫైండ్ ఎ ప్లేస్ టు స్టార్ట్. సో వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ కంపేరింగ్. గో ఓవర్ యువర్ బ్యాంక్ డిపాజిట్ అండ్ విత్డ్రావల్స్. ఫస్ట్ మీరు బ్యాంక్లో డిపాజిట్ చేసిన విత్డ్రావల్స్ అన్నీ కరెక్ట్ ఉందా అని బ్యాంక్లో చెక్ చేస్తే చెక్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇన్ యువర్ బుక్స్. ఫస్ట్ బ్యాంక్ చెక్ చేస్తారు డిపాజిట్ విత్డ్రావల్స్ అవిందా అని. అండ్ మీ బుక్ అంటే యువర్ ఫినాన్షియల్ రికార్డ్స్ ఏముంటుంది దాంట్లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కరెక్ట్గా ఉందా అనేదాన్ని చూస్తారు. నెక్స్ట్ వన్, అడ్జస్ట్ బ్యాంక్ స్టేట్మెంట్ని అడ్జస్ట్ చేస్తారంటే యూఆర్ నాట్ గోయింగ్ టు డిపాజిట్ ఆర్ విత్డ్రావల్స్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతా ఉందా అనేదాన్ని మీరు చెక్ చేస్తారు అంతే. Compare the end balances. So adjust bank statement, adjust cash balance and compare the end balance. So as per bank, as per cash అన్ని కరెక్ట్గా ఉందా అనేదాన్ని మీరు కంపేర్ చేస్తే యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ యువర్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ వాట్ ఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ యువర్ క్యాష్ బ్యాలెన్స్. సో ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే ట్రాన్సాక్షన్ని మీరు మీ అకౌంట్ కాలంలో మీ బ్యాంక్ కాలం ఇన్ క్యాష్ బుక్లో మీరు ఎంటర్ చేసుకోవాలి. ఓకే, so these are the steps in bank reconciliation statements. So what is the journal entry for bank reconciliation ante journal entry for bank fees would debit bank service charges and credit the cash. So bank la undi meeku emana charges pota debit avta undi ante debit your bank service charges and credit cash account lo credit avutundi, bank account lo debit avutundi. Journal entry for a customer's check that was returned due to insufficient fund will debit account receivables and will credit the cash. So ఇది ఇన్సఫిషియంట్ ఫండ్స్ ఉండేటప్పుడు డెబిట్ అవుతుంది అకౌంట్ రిసీవబుల్ అనేసి అండ్ క్రెడిట్ అవుతుంది క్యాష్. సో దిస్ ఇస్ జస్ట్ బట్ ఏ జర్నల్ ఎంట్రీ ఫర్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ Cadness YouTube channel and press bell icon for notification. Thank you.